ఐ థింక్ హీ వాజ్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ అండి. అండ్ అయిపోయాక టీజర్ మేము సాయి ధరమ్ తేజ్ గారు లాంచ్ చేశారు వైజాగ్లోనే. సో నేను ఆ టీజర్ లాంచ్ కూడా కరెక్ట్గా July 11th చేసామండి. రీజన్ బీయింగ్ 10 years of వైవా రోజు. అవును, అది నాకు అందుకనే మీ బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్తో చేయించారా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది బ్రదర్. చాలా పాజిటివ్ పర్సన్. సేమ్ చిరంజీవి గారే, సేమ్ చిరంజీవి గారే. అంటే ఎవరికైనా ఆ టచ్ లోనే ఉంటది, సాయి టచ్ లో ఎంత ప్రేమ ఉంటది అంటే అంత హానెస్ట్ ఉంటది. ఈవెన్ మ్యారేజ్ అది అయినప్పుడు కూడా మా ఫాదర్ ఎంగేజ్మెంట్ రోజు ఎంగేజ్మెంట్ అయింది, ఈవినింగ్ చిన్న గ్యాదరింగ్ అయితే మా ఫాదర్ ఇన్ లాకి చెప్తున్నారు అనమాట, మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది మేము చూసుకుంటాం. అంటే అసలు నాకు చాలా అది సంస్కారం కదా. అంతే అంతే అసలు నేను వెళ్ళి ఏమని చెప్పలేదు, ఏమి చేయలేదు, తనే బ్రదర్ గా చేసాడు అనమాట. అసలు డోంట్ ఎమోషనల్. ఓకే, అయితే నిజంగానే అంటే సాయిలో ఉన్న అది అందుకని అంతమంది అడిగారు హర్ష. అందుకే ఆ రోజు అంత ప్రమాదం జరిగిన ఎన్ని పూజలు చేశారు హర్ష మన సాయి కోసం. అవి వర్కౌట్ అయ్యాయి నిజంగానే. ఎందుకంటే ఐ నో దాట్ అతను కాకుండా అయితే నిజంగా బయటకు వచ్చే సమస్య లేదు, అతను కాబట్టే మంది అంత గుడ్ విష్ చేశారండి. ఐ థింక్ ప్రేయర్స్ వర్క్ అవుతాయి అనే దానికి నమ్మకం నాకు, అంతే. నాకు అక్కడే నమ్మకం జరిగింది. బాబు నాకు ఏడిపోతుంది ఆయన, నువ్వు నాకు ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా నువ్వు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎలా మీకు పరిచయం అనేది, అక్కడి నుంచి నేను ఒక్కొక్క స్టార్ గురించి అడుగుతాను. మేము క్రికెట్ ఆడేవాళ్ళం ఫస్ట్. నేను కూడా ఆడేవాడిని సాయితో. అశ్విన్, సాయి, అశ్విన్ బాబు వీళ్ళందరూ ఆడేవారు కదండి. లియోనియాలో అప్పుడేంటి 4 రోజులు నెలకి 3 వారాలు నార్మల్ టర్ఫ్ మీద ఆడితే 1 వారం గ్రౌండ్కి గ్లేజ్ బాల్. నేను అక్కడ 14th ప్లేయర్నే కానీ వెళ్ళి ఆడాలి తను అక్కడ పరిచయం అండి. పరిచయం ఇంకా అలా అసలు కొన్ని బాండ్స్ తెలియకుండానే ఏర్పడతాయి కదా, అంటే అవి క్యాలిక్యులేట్. అప్పుడు తెలుసా చిరంజీవి గారు మీ ఫాదర్ క్లాస్మేట్స్ తేజన్కి అప్పుడే కదా ఒక 2-3 years తర్వాత ఎప్పుడు నేను మాట్లాడలేదు చెప్పినట్టు ఉన్నాను అంతే. అదే తను అట్లా అడిగేవాడా ఎలా మీరు వైవా చేశారు, తనకి ఇష్టం. అదే అయినో అందుకనే అడిగేవాడా అని అడుగుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసేవాడు, ఫుల్ షన్నుగడిని అందరినీ కూడా అక్కడ క్రికెట్ కి పిలిచి మేము అందరం సరదాగా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే అందరూ బిజీ అయిపోయారు, ఎవ్రీబడి. నిజంగా మరి లాస్ట్ 6 months నుంచి అయితే తమ్మన్ గారికి ఏమో ఎవ్రీ వీక్ ఎవరి మంత్ ఏదో పని ఉంటుంది, కుదరట్లే. తర్వాత ఇంకా బాగా క్లోజ్ ఎవరు మీకు? వైష్ణవ్, అదే అక్కడి నుంచి అండి చిన్నప్పుడు బాగా ఇద్దరు నాకు వాళ్ళు అయితే ఫ్యామిలీ లాగేసారు. అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కేటగిరీలో రాయను ఆ పేర్లు, అయితే ఫ్యామిలీ ఆంటీ అంకుల్ గాని అందరూ కూడా. నేను అప్పుడు బ్యాచులర్ అనమాట, పండగలకి ఆంటీ ఇంటికి పిలిచి మా కృష్ణుడు వచ్చాడు పెట్టారు. ఎందుకు ఇక్కడ పేరెంట్స్ ఉండేవారు కాదు కదా, ఉండేవారు యుఎస్ లో అక్క దగ్గర ఉండేవారు. ఇక్కడ కృష్ణాష్టమికి కానీ వినాయక చవితికి కానీ అసలు ఎనీ ఫెస్టివల్ వెళ్ళాల్సిందే అన్నమాట. సో బ్యూటిఫుల్ రిలేషన్ అండి, అంటే బ్యూటిఫుల్ పీపుల్ సార్. ఇండియన్ ఎగ్జాక్ట్లీ చాలా బ్యూటిఫుల్ పీపుల్ అండి.